పండక్కి తొందరగా రా, సహాయం చేయాలి అల్లుడు అని మీరు పిలిస్తే ఏ బంగారమో కొత్త బట్టలో కొనడానికో అనుకున్నా. మంగారు ఇలా వంట పని చేయిస్తావని అనుకోలేదు. ఇలాంటి పనులు మనకి ఛాన్స్ ఇయ్యర్లే అల్లుడు. ఇప్పటి నుంచే అలవాటు చేసుకో నువ్వు కూడా. ఇంటి విషయాలు నేను అస్సలు పట్టించుకోనని చెబుతున్నావా? నీ మనస్సాక్షిని అడుగు, అదెంతవరకు నిజము అని. సారీ అండి, పిల్లాడొచ్చి డాడీ మందు కొడుతున్నాడంటే దగ్గు మందు అనుకోలేదు. ఈ నోట్ల మన్ను వయ్యా, ప్రీ వెడ్డింగ్ షూట్లా నిజంగా చచ్చారనుకొని పూర్తి చేస్తుంటేవాణ్ణి కదా. పూర్తి చేద్దామని వచ్చేసా. ఏం ప్రీ వెడ్డింగ్ షూట్లో ఏమో ఈ కాలం పిల్లలు. ఏవండి, విడాకులు ఇవ్వమంటారా? లేకపోతే విడాకులు కాదే, మావిడాకులను. విడాకులకి మావిడాలకి తేడానే తెలవట్లేదే. మీ పనే హాయిగా ఉంది. ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఏ పని లేక బోరు కొట్టి చేస్తున్నాను. అంత బోరు కొడితే చేయరాదు నువ్వు కూడా పని. ఖాళీగా కూర్చునేది ఎందుకో. పులిహోర కలిపా. అది ఫేక్ ఐడితో మావిడనేనంట. మావిడ చితక బాధిందిలే ఇక. మ్యాజిక్ షో చేస్తూ ప్రేక్షకుడిని పావురంలో మార్చేశాను. ఆ దరిద్రపు పిల్లి ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ ఆ పావురాన్ని చంపేసి తినేసింది. విడాకుల లాయర్ మీ ఆయన ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే కదా. అదైనా పర్వాలేదండి, వంట కూడా వచ్చు అని అబద్ధం చెప్పాడండి. అందుకే విడాకులు ఇవ్వాలనుకుంటున్నా. నాతో గొడవ పడినప్పుడల్లా నా మీద కోపంతో ఫేస్బుక్లో ఎవరో ఒకరితో గొడవ పడి వాళ్ళని బ్లాక్ చేస్తాడు పిన్ని. నన్ను ఏమీ అనలేక అట్లా చేస్తాడు. ముక్కు మీద దురదగా ఉందే. ముక్కు మీద దురదగా ఉందా? గోకాలా? మరి నాకేంటి, పట్టుచీర కొనిస్తారా మరి? ఇలాంటప్పుడు కూడా ఏంటే నీ చీరల పిచ్చి? ఎందుకు ఇలా హెవీ ఎక్సర్సైజులు చేస్తారు? తర్వాత సన్నబడి ఆ బట్టలన్నీ లూజ్ అయిపోయానుకో, అవన్నీ ముష్టి వాళ్ళకి ఇస్తారా ఏంటి? వీడు మింగిన ఐసు ముక్క ఆపరేషన్ చేసి తీయాలంటున్నాడు డాక్టర్ ఏమో.